మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి ద్వాదశ రాశి ఫలితాలు, రాశి నుంచి కంటే కూడా లగ్నం నుంచి చూసుకోండి. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి ఈ ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే గురువు మేషంలోని, రాహు మీనంలోని, కేతువు కన్యారాశిలోని, అదేవిధంగా కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఈ శనితో పాటు కుజుడు కూడా కలిసి ఉన్నాడు. కాబట్టి ఈ కుజుడు 24వ తేదీ నుంచి మారుతున్నాడు. సో శని కుజుల కలయిక కుంభంలో ఉంది. అలాగే రవి 14వ తేదీ వరకు, మనకి 14వ తేదీ నుంచి రవి మారుతున్నాడు మేషంలోకి, మీనంలో ఉండేటువంటి. అదేవిధంగా 25వ తేదీకి శుక్రుడు మారుతున్నాడు మేషరాశిలోకి. ఈ యొక్క క్రమంలో బుధుడితో కలిసి ఉన్నటువంటి గురువు ఇద్దరు కూడా, ఈ బుధుడు వక్రించుకుంటే మీన రాశిలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి, అదేవిధంగా ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉందనేటువంటిది మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లగ్నాధిపతి అంటే మిథునానికి అధిపతి అయినటువంటి బుధుడు ఎవరైతే ఉన్నారో ఆ బుధగ్రహం లాభస్థానంలో ఉంటూ గురువుతో కలిసి ఉండి మరలా దశమ స్థానం వైపు అతని యొక్క ఇది సంచారం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల ఏమిటి, ఉద్యోగ సంబంధించిన విషయంలో కలిగినటువంటి ఇబ్బందులు క్లియర్ అవ్వడం కానీ, మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి ఇబ్బందులు క్లియర్ అవ్వడం కానీ, మరియు కుటుంబ స్థానం, కుటుంబాధిపతి ఎవరైతే ఉంటారో ఈ కుటుంబ స్థానాధిపతి చంద్రుడు మరియు కుటుంబం మీద ఉన్నటువంటి గ్రహాలను కనుక చూసుకున్నట్లయితే, కుటుంబము ధనస్థానం మీద ఉండేటువంటి గ్రహాలను కనుక చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్గా ఇంప్రూవ్మెంట్స్ కూడా ఈ యొక్క మాసంలో మీకు ఉన్నాయి. కాకపోతే మీరు కాస్త ఈ మాసంలో ఈ రవి భగవానుడు మనకి ఏప్రిల్ 14వ తేదీ వరకు మీనరాశిలో రాహుతో ఉంటాడు. కాబట్టి ఎవరితోనైనా మీరు చాటింగ్ చేసేటప్పుడు కానీ, కమ్యూనికేట్ చేసేటప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు ఒకటి చెప్తే అక్కడ ఇంకోటి అవుతుంది. ఇది 14వ తేదీ వరకు మాత్రమే. అదేవిధంగా కోర్సెస్ తీసుకునే విషయంలో కానీ, భూమికి సంబంధించిన విషయాల్లో కానీ, ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకోవడము, వాహనం తీసుకునేటువంటి విషయాల్లో కానీ, పర్టికులర్గా కేతువు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు ప్రాపర్టీ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు అక్కడ ఏదైనా దోషం ఉందా, అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా అనేటువంటిది తెలుసుకోవాలి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ మిథునానికి 6వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 9వ స్థానంలో శనితో పాటు కలిసి ఉన్నాడు. కాబట్టి ఫాదర్ వరుస వాళ్ళతో కానీ, అంటే తండ్రి లేదా తండ్రి వరుస వాళ్ళ బాబాయిలతో కానీ, లేకపోతే కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు, ఎవరికైనా పెద్ద మొత్తంలో మనీ ట్రాన్సాక్షన్స్ చేయించేటప్పుడు 25వ తేదీ వరకు చాలా జాగ్రత్తగా ఉండండి. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి సంతానం సంబంధించినటువంటి విషయంలో చాలా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ మిథునం రాశి నుంచి ఉన్నటువంటి లాభస్థానంలో ఉండేటువంటి గురువుని కనుక చూసుకున్నట్లయితే, ఈ రవి ఎప్పుడైతే మనకి మారుతాడో, గురువుని ఎప్పుడు చేరుకుంటాడు అంటే 14 ఏప్రిల్ నుంచి చేరుకుంటాడు. అక్కడి నుంచి మీరు ఏదైనా ప్రమోషన్స్ కోసం కనుక ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కాకపోతే ఇక్కడ మనకి ఈ పంచమాధిపతి కూడా కొంత కంబస్ట్ అవుతున్నాడు ఈ మాసంలో, కొంతకాలం వరకు 10-15 రోజులు అవుతాడులేండి. అయినప్పుడు ఏంటంటే కొంచెం తీసుకునే నిర్ణయాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ముఖ్యంగా లాంగ్ జర్నీస్, తండ్రికి ఏదైనా కొంచెం బీపీ లెవెల్స్ ఉన్నట్లయితే ఆ యొక్క విషయాల్లో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి. తీసుకుంటూ వీలైనంత మటుకు తండ్రి గారి పేరు మీద, అంటే ఏదైనా చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటే ఒకసారి పెరుగుతుంటాయి కాబట్టి తండ్రి గారి పేరు మీద అభిషేకం కనుక చేయిస్తూ నిత్యము లలితా సహస్రనామాలు కనుక చదువుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ముఖ్యంగా మనకి నేను 2-3 నెలల నుంచి కూడా చెప్తూనే వస్తున్నాను, ఈ శని రాహుకి ఈ కుజ రవులు సంబంధాలు ఉన్నాయి. కాబట్టి దీనివల్ల కొన్ని డిఫరెంట్, అంటే కొంత లోకంలో గొడవలు కావచ్చు, బాంబు పేలడాలు లాంటివి కావచ్చు, యుద్ధాలు కావచ్చు, రాజుల మధ్యని డిఫరెంట్ ఇవి కావచ్చు పెరుగుతుంటాయని. అయితే ఈ నెల ఏప్రిల్ మాసంలో మరియు ఫిబ్రవరి, జనవరి, ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది ఆ కాంబినేషన్.
బట్ ఇంకా ఇప్పుడు శనికుజులు కూడా కలిసి ఉంటున్నారు కాబట్టి పర్టికులర్గా మీరు ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఒక వినోద సంబంధించిన ప్రదేశాల్లో తిరిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కుంభరాశిలో శనికుజులు కలిసి ఉన్నారు. అన్ని రాసుల వారికి ఇది కేవలం ఈ లగ్నం వారి ఈ రాశి వారికి కాదు, యూనివర్సల్గా జరిగేటువంటి అంశం గురించి నేను మీకు చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏమండి ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకు ప్రమాదం జరుగుతుందా, ఎక్కడికైనా వెళ్తే ఏదైనా ఇబ్బంది అవుతుందా? ఇక్కడ ఎందుకంటే శనికుజులు కలిసినప్పుడు సర్వసాధారణంగా యుద్ధ వాతావరణము, అదేవిధంగా భూకంపాలు కావచ్చు, లేకపోతే నీటి ప్రమాదాలు కావచ్చు, అగ్ని ప్రమాదాలు కావచ్చు, బాంబు పేలడాలు కావచ్చు, ఇట్లాంటివి పెరుగుతూ ఉంటాయి. నాకు ఖచ్చితంగా దాంట్లో ఇరుక్కుంటానంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో కనుక గండము అంటారు, అది నీటి గండము, అగ్నిగండము, ఎట్టైన ప్రదేశాల నుంచి కింద పడిపోయేటువంటివి కొన్ని ఉంటుంటాయి. అటువంటివి ఉన్నప్పుడు పర్టికులర్గా ఏమవుతుంటుందంటే వారికి తెలియకుండానే ఇబ్బంది అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క గోచారం ఎఫెక్ట్ పెరుగుతుంది, కానీ మిగతా అందరికీ కూడా ఎఫెక్ట్ ఉంటుందని అనుకోకండి దయచేసి. మరి అటువంటి వారు ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే, అటువంటి వారు చాలా క్లియర్గా మీరు రోజు సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా లేదా లలితా సహస్రనామాలు వినడం ద్వారా ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మీ జన్మజాతకంలో ఆ యోగం ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడున్న గోచారము ఇలా ఉన్నప్పుడు మీకు ఇబ్బంది కలుగుతుంది, కానీ అదర్వైజ్ ఏమీ అవ్వదు. మీ జన్మజాతకం ఎందుకు చూసుకోవాలంటే, మనం చేసినటువంటి పూర్వజన్మ కర్మ ఆధారంగా ఈ యొక్క జన్మలో మీరు చేసేటువంటి, అంటే గుర్తుపెట్టుకోండి, మీ లగ్నాన్ని బట్టి మీ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, మీ ధనస్థానాన్ని బట్టి మీ యొక్క జీవిత భాగస్వామి ఎట్లా ఉంటారు, అంటే మీ సప్తమ స్థానాన్ని బట్టి జీవిత భాగస్వామి, మీ ధనస్థానాన్ని బట్టి మీ యొక్క ధనయోగాలు ఎలా ఉన్నాయి, ఎందులో మీకు ధనయోగం ఉంది, అదేవిధంగా మీ తృతీయ స్థానాన్ని బట్టి మీ ప్రయత్నాలు ఏ రకంగా మీరు ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు, మీ సిబ్లింగ్స్ ఎలా ఉంటుంది, మీకు ప్రాపర్టీస్ ఏ దిశలో ఏ సమయంలో ఎప్పుడు కొనుక్కుంటే మంచిది, అదేవిధంగా సంతాన అభివృద్ధి ఎందుకు అవ్వట్లేదు, వివాహం ఎందుకు అవ్వట్లేదు, వివాహం ఆలస్యం ఎందుకు అవుతుంది, అసలు ఇది సరైన సమయమా కాదా వివాహానికి, అదేవిధంగా లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కావచ్చు, జాబ్లో బాగుంటుందా లేనట్లయితే బిజినెస్లో బాగుంటుందా, ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేటువంటిది మీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది అక్కడ, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క జాతచక్రంలో ముఖ్యంగా మీకు అనిపించవచ్చు ఏమంటే మరి మన జన్మజాతకంలోనే అన్నీ ఉంటే గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని. గోచారం అనేటువంటిది బయట జరిగేటువంటి సిచ్యువేషన్స్, అంటే బయట ఎట్లా ఉంటుంది, అంటే సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి, బయట గోచారంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది. అంటే బయట వాతావరణం బాగాలేదు, లేదా ట్రాఫిక్ బాగా జామ్ ఉంది, మనం వెళ్ళాల్సిన సమయం వెళ్ళలేకపోతుంటాం, లేదా బయట మార్కెట్ బాగాలేదు ఒక ప్రోడక్ట్కి, అప్పుడు అమ్ముడు పోతుంది. సో బయట విషయాలు, బయట వాతావరణం ఎలా ఉంటుంది చెప్పేది గోచారము. కానీ అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు మాత్రమే. మీ జన్మజాతకంలో ఏ యోగం ఉంది, ఏ దశ నడుస్తుంది, ఏ సమయం నడుస్తుంది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అమ్మవారిని కనుక ఆశ్రయించి, అమ్మ నువ్వే దిక్కు, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటా ధర్మంగా, నిన్ను ఆశ్రయించాను కాబట్టి నువ్వే దిక్కు అనుకొని మీరు కనుక మీ పనులు మీరు చేసుకుంటే అమ్మవారి మొత్తం చూసుకుంటుంది. మీ గోచారమా జాతకమా ఏమీ అక్కర్లేదు, చక్కగా ఆవిడ చూసుకుంటుంది. ఆవిడ యొక్క అనుగ్రహంతో మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.